ఇవాళ డే 4 ఇన్ బెంగుళూరు. ఎర్లీ మార్నింగ్ మెలకువ వచ్చేసింది. ఎంత పడుకుందామని అనుకున్నా మళ్ళీ నిద్ర రాలేదు. సో కొంచెంసేపు అలా సాంగ్స్ వింటూ ఉన్నా. ఇంకా లేచి చూస్తే రూమ్ అంతా నా బట్టలతో నిండిపోయి చాలా కంజెస్టెడ్ గా ఉంది. బ్యాచులర్ రూమ్ అంటే అలాగే ఉంటది కదా. ఈ రోజు ఎలాగో రూమ్ లోనే వర్క్. సో తొందరగా కంప్లీట్ చేసి రూమ్ క్లీన్ చేసుకోవాలి. అందుకే తొందరగా రెడీ అయ్యి ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేశాను. ఏంటి ఆఫీస్ వర్క్ అని ఫోన్ చూసుకుంటున్నారు అనుకుంటున్నారా? వర్క్ ఈజీగా ఉంటదని మొబైల్లో చేస్తున్నా. మొబైల్లో ఏం వర్క్ చేస్తున్నారు అని డౌట్. చెప్తానండి. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఆర్ బీపీఓ ఎంప్లాయ్ ఎక్కి దిగే క్యాబ్ కోసం బ్యాక్గ్రౌండ్ లో చాలా చెకప్ అండ్ వెరిఫికేషన్ ఉంటాయి. వాటిలో మెయిన్ గా వెహికల్ అండ్ డ్రైవర్ డాక్యుమెంట్స్ అని 2 మెయిన్ వెరిఫికేషన్స్ అండ్ చెకప్స్ బేస్ అయి ఉంటాయి. ఇదంతా ఒక కంపెనీలో ఉండే ట్రాన్స్పోర్ట్ టీమ్ లీడ్ చేస్తుంది. ట్రాన్స్పోర్ట్ టీమ్ అంటే మెయిన్ గా ట్రాన్స్పోర్ట్ మేనేజర్ అండ్ అడ్మిన్స్ అని 2 మెయిన్ రోల్స్ ప్లే చేసే పర్సన్స్ ఉంటారు. వాళ్ళ అండర్ లో ఉంటాం మేమంతా. వెండర్స్ లో కూడా మేనేజర్స్, సైట్ ఇన్ఛార్జెస్, సూపర్వైజర్, ట్రాకర్స్ అండ్ కాంప్లయన్స్ మేనేజింగ్ సూపర్వైజర్స్ అనేసి చాలా మంది హార్డ్ వర్క్ అన్నది ఇంక్లూడ్ అయి ఉంటుంది. నేను ఈరోజు చేసింది మాత్రం కాంప్లయన్స్ మేనేజర్. ఇదేంటి కొత్తగా వింటున్నా అనుకుంటున్నారా? సింపుల్ గా చెప్తాను వినండి. డ్రైవర్ అండ్ వెహికల్ డాక్యుమెంట్స్ ని ట్రాన్స్పోర్ట్ లాంగ్వేజ్ లో కాంప్లయన్స్ అంటారు. కాంప్లయన్సెస్ అని నీట్ గా డాక్యుమెంట్ చేసి ట్రాన్స్పోర్ట్ సైట్ లో అప్లోడ్ చేయాలి. అది ఈ రోజు నేను చేసిన పని. అంతా అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. స్నాక్స్ అండ్ నైట్ కర్రీ కోసం వెజిటేబుల్స్ తెచ్చుకున్నా. అంతర్లోపు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. మళ్ళీ న్యూ వెహికల్ ఇండక్షన్ కోసం వచ్చిందని. సో మళ్ళీ బ్యాక్ టు వర్క్. అలా వర్క్ కంప్లీట్ చేస్తూ నైట్ కి డిన్నర్ కోసం అని కర్రీ చేసుకున్నా. గోరు చిక్కుడుకాయ. కలర్ కోసం కామెంట్ చేయొద్దు. ఫస్ట్ టైం కదా కలర్ తేడా వచ్చింది. బట్ కర్రీ బాగుంది. సో మళ్ళీ డే 5 లో కలుద్దాం.